అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే చిత్తూరు దగ్గర గుడిపాల అని ఊరు నుంచి వస్తున్నాను. ఈ రైల్వే స్టేషన్లో మీకు ఎక్కడ సదుపాయాలు ఉన్నాయి, ఏమున్నాయి మీకు తెలుసు? తెలీదండి, కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఎక్కడ ఏముండదో అర్థం కావట్లేదు. ఏదో కొంచెం చదువుకున్నాను కాబట్టి ఏదో బోర్డులు అవన్నీ చూసి అర్థం చేసుకుంటున్నాను. కానీ ఇక్కడ ఎక్కడ ఫుడ్ ఉంటుంది, ఎక్కడ ట్రైన్ టికెట్స్ దొరుకుతాయి, నెక్స్ట్ వచ్చి మరుగుదొడ్లు అదే టాయిలెట్స్ ఎక్కడ ఉంటాయి అర్థం కావటం లేదండి. నాలాగా చదువుకున్న వాళ్ళు ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటారు. చదువుకొని అంటే పూర్తిగా చదువురాని వాళ్ళకి ఎట్లా అంటే చాలా ఇబ్బంది పడతారు. అందుకని నాకు తెలిసి టెక్నాలజీ కూడా డెవలప్ అవుతుంది. దానివల్ల మనం కూడా ఇంప్రూవ్ కావాలా. ఈ స్టేషన్స్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో మీకు సదుపాయాలు ఉన్నాయి, కానీ ఎక్కడ ఉన్నాయో తెలీదు. కానీ బోర్డ్స్ రాసింటారు కదా సార్, అది మీరు అంటే చదవలేదు. ఇప్పుడు చదువుకునే వాళ్ళకైతే ఓకే అండి, చదువు రాని వాళ్ళకి మనం ఏం చేస్తామండి. అందుకే ఇప్పుడు లైక్ గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదండి, గూగుల్ పాత్ ఎక్కడ ఏముంటాయని అలాగా కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. యూస్ఫుల్గా ఉండాలా, నాకు తెలిసి అది యూస్ఫుల్గా ఉండాలండి. అంటే ఇప్పుడు ఉండే కాకుండా ఇంకా బెటర్గా ఎక్కడ ఏముంటాయి కరెక్ట్గా చెప్తే అది బాగుంటుందండి. లైక్ గూగుల్ మ్యాప్స్ మారుతూ ఉంటే బాగుంటుంది నా ఆలోచన. మీరు చేసిన ఏదైనా ప్రాబ్లమ్స్ చేశానండి. పెద్ద రైల్వే స్టేషన్లు ఉంటాయండి, విజయవాడ, తిరుపతి అలాగా దాంట్లో బాగా చూపిస్తారు. కానీ చిన్న రైల్వే స్టేషన్ ఎక్కడ ఏముంటాయో తెలీదు. సడన్గా లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు చోట ట్రైన్ మిస్ అయిపోయిందండి, ఎక్కడ ఏముందాయో తెలియక. సో ఏదన్నా కొత్తగా యూస్ఫుల్గా ఏదైనా ఇంప్లిమెంట్ కొత్తగా డెవలప్ చేస్తే బాగుండు యాప్ అని నా ఆలోచన. ఉన్నాయి, అది ఎక్కడో తెలియదు కాబట్టి కొంచెం. సో ఎగ్జాంపుల్కి వస్తే ఒకవేళ మీ ఫ్యామిలీ అనుకోండి, మీ ఫ్యామిలీ ఒక పెద్ద ప్లేస్కి వెళ్ళిందనుకో, తిరుపతి, వైజాగ్, నెల్లూరు అలాగ వెళ్ళిందనుకో, అక్కడ ఏమేమి ఉంటాయి తెలియదండి. ఫ్యామిలీ అంటే చదువుకోండి పెద్దగా, దానివల్ల ఫ్యామిలీ వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఒకవేళ తప్పిపోవచ్చు అండి, రైల్వే స్టేషన్లో ఎక్కువ రద్దీ ఉంటారు కాబట్టి తప్పిపోవచ్చు. నాకు తెలిసి ఇలా జరగకూడదు అనుకుంటే మోస్ట్లీ ఏదైనా ఇంప్రూవ్ చేయాలా కొత్తగా యాప్ అని నా ఆలోచన. ఎందుకంటే ఒకవేళ తప్పిపోతే మళ్ళీ పోలీస్ స్టేషను చాలా వర్క్స్ ఉంటాయి, కంప్లైంట్ ఇవ్వాలా అవన్నీ ఉంటాయి. దానివల్ల నాకు తెలిసినంత వరకు ఏదన్నా కొత్తగా టెక్నాలజీస్ కూడా పెరుగుతున్నాయండి చాలా వరకు. నాకు తెలిసి ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు అని నా ఆలోచన. ఎవరన్నా చేస్తే బాగుండు.